శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 4వ భావంలో అంటే వృషభం నుంచి చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు కలుస్తున్నారు. జూలై 5వ తేదీ నుంచి ఒక 4 రోజుల పాటు ఉంటాడు. 25 days to 1 month ఉంటారు దాదాపుగా అక్కడ. మరి ఈ యొక్క గ్రహస్థితి చతుర్థ భావంలో ఉన్నందుకు మీకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చతుర్థ భావంలో కలయిక వల్ల ముఖ్యంగా ఎవరైతే ఈ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించినవి చేస్తారో వీళ్ళకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వారికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అయితే మీకు ఒక ముఖ్య విషయం చెప్తాను. ఎవరైనా వాళ్ళు ఉపాసనా దేవత లక్ష్మీ గణపతి కానీ గణపతి కానీ అమ్మవారు ఉపాసకులకైతే శుక్రకేతు సంబంధం ఏమి ఇబ్బంది ఇవ్వదో గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వృషభం వారికి చతుర్థ స్థానం అనేటువంటిది విద్యాస్థానంతో పాటు గృహము వాహన స్థానం కూడా అవుతుంది. కాబట్టి
ఈ 4వ భావంలో ఉంటున్నది కాబట్టి జూలై ఎండింగ్ తర్వాత అంటే ఆగస్టులోనే కొనుక్కోండి. ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేయడం మూలంగా ఇబ్బంది అనేటువంటిది ఇబ్బందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే గృహము, వాహనము, విద్యా సంబంధించినటువంటి విషయాలకి చూపిస్తుంది ఈ యొక్క ప్రభావం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం. ఏదైనా మీరు ప్రాపర్టీ మీద అప్పు ఇవ్వడం కానీ మీరు ప్రాపర్టీ మీద అప్పు తీసుకోవడం కానీ దీనివల్ల స్ట్రక్కింగ్ ఉంది అక్కడ. అందుకని ఏంటి, ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాపర్టీ మీద డబ్బులు ఇవ్వడం కానీ ఎవరిదైనా ప్రాపర్టీ పెట్టుకొని డబ్బులు ఇవ్వడం కానీ మీరు డబ్బు తీసుకోవడం డబ్బులు ఇవ్వడం కానీ చేయకండి. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, మనం చెయ్యని తప్పుకి స్త్రీ మూలకంగా అపనింద పడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఏదైనా ఇటువైపు దారితీస్తుందా అనేటువంటి వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. అలాగే ఈ శుక్రకేతువులు చతుర్థ భావం అనేటువంటిది 6వ అధిపతి ఎప్పుడైనా 4లో ఉంటే హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన లేకపోతే కొంతమందికి చూడండి హార్మోనియల్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి, థైరాయిడ్ కానీ ఇలాంటివి. ఇటువంటి విషయాల్లో కూడా కోసం మనం నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటాం. అంటే తీసుకోవాల్సిన సమయంలో ట్యాబ్లెట్ తీసుకోకుండా ఇలా ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారు ఆరోగ్య విషయం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కాస్త ఖచ్చితంగా జాగ్రత్త అనేటువంటిది తీసుకుంటుండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము మరియు ఆదిత్య హృదయ పఠనం ఎక్కువగా చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది.